హలో. మీరు నెల రోజుల నుంచి ధ్యానం జేస్తున్నారు. 3 నెలల నుంచి జేస్తున్నారు. సంవత్సరం నుంచి జేస్తున్నారు. అయినా మీ జీవితం మారట్లేదు. మనసు అలాగే ఉండిపోయింది. కోపము అలాగే ఉండిపోయింది. ఆలోచనలు గూడా అలాగే ఉండిపోయినాయి. కానీ ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. లేదా ఒక చిన్న ప్రశ్న. ధ్యానం వల్ల తప్పు జరుగుతుందా? లేదా మనం ధ్యానం సరిగ్గా చేయకపోవడం తప్పా? సో, ఈరోజు మన టాపిక్ ఇదేనండి. ధ్యానంలో తప్పులెక్కడ జరుగుతున్నాయి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. మొదటిది మనం ధ్యానం ఫలితం కోసం చేస్తున్నాం. అంటే ఇదొక చిన్న మిస్టేక్‌గా కనిపిస్తది సార్. ధ్యానం చేయడమే మనకి మంచి మంచి జరగడానికి కదా అని. కానీ ఆ మంచి జరగడంలో మన ఆశలను పెంచేసుకుంటున్నాం. అంటే హోప్స్ పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే హోప్స్ మీకు చేరట్లేదో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు పొందలేకపోతున్నారో, అక్కడ మీకు పెద్ద డిస్టర్బెన్స్ జరుగుతోంది. అంటే ధ్యానానికి మీకు ఒక కోపం తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల. సో, అంటే ఎలా ఉంటదంటే 30 రోజుల్లో నాకు ఇంత ఇన్‌కమ్ రావాలి. లేదంటే 30 రోజుల్లో నా లైఫ్ మారిపోవాలి. 90 రోజుల్లో నేను అనుకున్నది నెరవేరాలి. ఒక 108 డేస్‌లో నాకు అనేకమైన సంపదలు కావాలని చెప్పి కోరికలతో ఇఫ్ ఇన్ కేస్ ఆ కోరికలు మీకు జరగడం స్టార్ట్ అయినా కూడా అవ్వలేదు అనే ఎక్స్‌పెక్టేషన్ అనే నిరాశతో ధ్యానం మీద నింద వేసుకొని మీరు ధ్యానంలో కూర్చున్నా అదే ఆలోచనలతో కూర్చుంటున్నారు. నేను ఇటువంటి తప్పు రీసెంట్‌గా చేశాను. అందుకే నేను మళ్ళీ ఇదే టాపిక్ చెప్దాము. నన్ను నేను మార్చుకొని, నన్ను నేను అర్థం చేసుకొని, నేను మళ్ళీ ఇదే టాపిక్ చెప్దాము అని ఈరోజు ఇదే టాపిక్ చెప్తున్నా. అంటే ధ్యానం, ధ్యానం కోసం మాత్రమే చెయ్యాలి. అలా చేస్తేనే మీరు అనుకున్నట్టు నెరవేరుతాయి. మీరు రాయండి. మేనిఫెస్టేషన్ రాయండి. మీకు అఫర్మేషన్స్ రాయండి. ఇయన్నీ ఎసైడ్. కానీ ధ్యానం చేసేటప్పుడు మాత్రం ధ్యానం కోసం మాత్రమే చెయ్యాలి. అండ్ నెక్స్టొచ్చి శరీరం కూర్చునుంటాం మనం. బానే కూర్చునుంటాం. కానీ మనసు కుదురుగా ఉండదు. అంటే ఆలోచనలు. ఒకసారి ధ్యానం చేయడం ఎందుకు? మనసుని కుదుట పెట్టి ప్రశాంతతగా ఫీల్ అవ్వడానికే కదా! కానీ మనమేం చేస్తాం? ధ్యానాన్ని పక్కన పెట్టి ఆలోచనల వెనకాల పరిగెడతాం. అలా పరిగెట్టినప్పుడు మనకి ధ్యానంలో కూర్చున్నా కూడా ఈ ఆలోచనల వల్ల మనకు ధ్యానం సరిగ్గా కుదరదు. సో, ఏం చెయ్యాలి అంటే మీరు కొత్త అయితే ధ్యానానికి మీ టైంని పెంచండి. పాత వాళ్ళైనా గంటలో ధ్యానం కుదరకపోయినా ఆ టైంని పెంచండి. ఎందుకంటే మీ ఆలోచనలు మీరు తగ్గించుకోవడానికి మీకు ఆలోచనలు ఎక్కువ కాబట్టి, ఆ ఆలోచనల వెనకాల పరిగెడుతున్నారు కాబట్టి టైమింగ్‌ని పెంచండి. అండ్ ఫ్రెష్‌గా, నీట్‌గా స్నానం చేసి లేదంటే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక మంచి ప్లేస్‌లో కూర్చొని ధ్యానం చేయండి. పొజిషన్స్ చేంజ్ చేసుకోండి. అంటే ప్లేస్‌ని చేంజ్ చేసుకోండి. లేదంటే ఒక ప్రకృతిలోకి వెళ్లి ధ్యానం చేయండి. మూడోది ఇది ముఖ్యమైనదండి. ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నామా లేదా అని. అంటే వాడికి ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. వీడికి ఈ ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. వీడికి విజన్ వచ్చింది. వీడికి పలానా గురువుగారు కనిపిచ్చారు. వీడి జీవితం బాగుపడింది. నా జీవితం ఎందుకు బాగుపడట్లేదు? వాళ్ళు స్టేజ్ మీద అనుభవాలు చెప్తున్నారు. నేనెందుకు చెప్పలేకపోతున్నా? నాకు ఈ ధ్యానంలో ఎందుకు రావట్లేదు అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి ధ్యానం ఇస్తూనే ఉంటది. వాళ్ళకి ఆ టైంలో అది కావాలి. అదొచ్చింది. మీకది కాదు వచ్చేది. మీకెవరికి తెలుసు? మీకు ఏకంగా థర్డ్ ఐయే ఓపెన్ అవ్వచ్చేమో. మీకు విజనరీయే మూడో కన్ను ఓపెన్ అయ్యి మీ ఇంకో ఈ సృష్టినే మీరు చూడొచ్చేమో. లేదంటే ఆస్ట్రల్‌గా మీరు ట్రావెల్ చేయొచ్చేమో. మీ ఎక్స్‌పీరియన్స్ మీది. ఇంకోళ్ళతో ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు వెతకద్దు. అలా వెతుకుడు మీకు లింక్ చేసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. ధ్యానంలో ఇటువంటి ముఖ్యమైన తప్పు అస్సలు చెయ్యొద్దు. ఎక్స్‌పీరియన్స్ నాకెందుకు నేను పొందలేకపోతున్నాను ఎక్స్‌పీరియన్సు. మీరేం చేయాలండి ధ్యానంలో? శ్వాసను గమనించాలి. ఎక్స్‌పీరియన్స్ వెతికితే మనకు శ్వాసను గమనించగలమా? అలా చేయలేనప్పుడు ధ్యానం ఎలా కుదురుద్దండి తప్పులో? ఇది ఒక ముఖ్యమైన తప్పు. ఇంకోటి అంటే ధ్యానం ఒక మెడిసిన్‌గా వాడటం. అంటే నాకు స్ట్రెస్ తగ్గాలి, లేకపోతే సమస్యలేవైనా ఉండాలి, తగ్గిపోవాలి. తగ్గుతాయి. నిజంగా తగ్గుతాయి. ధ్యానంలో వచ్చే శక్తి అన్నిటిని తగ్గిస్తది. ఆ నమ్మకం పెట్టుకోండి తప్పు కాదు. కానీ అదే నమ్మకం మీద ధ్యానంలో కూర్చోవద్దు. అలా కూర్చుంటే ధ్యానం ఎక్కడ చేస్తున్నామండి మనం? చేస్తున్నట్టా? కాదు గదా! అండ్ మిస్టేక్ నంబర్ 5 కంపారిజన్. చెప్పాను కదండీ ఇందాక పైనలో ఎక్స్‌పీరియన్స్ పొందట్లేదని. అదే సేమ్. అంటే అతను అన్ని గంటలు ధ్యానంలో కూర్చుంటున్నాడు. వీడు ఇన్ని గంటలు ధ్యానంలో కూర్చుంటున్నాడు. నా ధ్యానం జర్నీ స్లోగా ఉంది. నేనేం పొందలేకపోతున్నాను. లేకపోతే వాళ్ళకి అది జరుగుతుంది ధ్యానంలో. లేదంటే ఇది జరుగుతుంది ధ్యానంలో.
అక్కడేమో ఎక్స్‌పీరియన్స్ నాకే ఎక్స్‌పీరియన్స్ కోసం అని చెప్పి వెతుకుతున్నాం. ఇక్కడేమో వాడు ముందరికెళ్ళిపోతున్నాను. నేను అక్కడికెళ్ళట్లేదనేది కంపారిజన్. సో, ఇటువంటి కంపారిజన్ వద్దు. మిస్టేక్ నంబర్ 6 అంటే ధ్యానం బయట మన లైఫ్ ఎలా ఉందో చూసుకోం మనం. అంటే అయ్యే పనికిమాల ఆలోచనలు. ధ్యానం చేసినప్పుడు ఓకే. సులువుగా కూర్చుంటున్నాం. మంచిగా ధ్యానం కుదురుతుంది. ఆ టైంలో ప్రశాంతంగా అవుతుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందండి? జాబ్ టెన్షన్స్ కానీ, లేకపోతే ఆ ప్రెషర్స్ కానీ, లేకపోతే యాంగర్ కానీ అదే మళ్ళీ లైఫ్‌లోకి మనం ట్యూన్ అయిపోతున్నాం. అక్కడ చేసింది మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? కంట్రోల్ చేసుకోవాలా వద్దా మిమ్మల్ని మీరు? అలా చేసుకున్నప్పుడు మీకు ధ్యానం అక్కడ కుదురుతుంది కానీ, రియల్ లైఫ్‌లో కుదరట్లేదు కదా! అంటే మీరు చేస్తున్న సమయంలో ధ్యానం కుదురుతుంది. బట్ రియల్ టైమ్‌కొచ్చేసరికి మీరు అదే కోపం, అదే యాంగ్జైటీ, అదే ద్వేషం, అదే మనుషులతో ప్రవర్తన. అక్కడేం చేంజ్ లేదు. కానీ ధ్యానం మాత్రం కుదురుతోందని చెప్తున్నారు. జీవితంలో మార్పు రావట్లేదని చెప్తున్నారు. ఎందుకు అంటే చేసిన ధ్యానాన్ని మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు. ఇక్కడ బుక్ రీడింగ్ అనేది ఉపయోగపడుద్ది. ధ్యానం శాంతినిస్తే బుక్ రీడింగ్ మనకి విజ్డమ్, నాలెడ్జ్‌నిచ్చుద్ది. ఆ విజ్డమ్‌తో మనం ఎలా బతకాలో కొన్ని సార్లు మనం ఉపయోగించుకున్నప్పుడు ఈ ధ్యానం మార్పు మనకు అలా కనిపిస్తది. ఇది లాస్ట్ మిస్టేక్. కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అంటే ఫలితం వచ్చింది, ధ్యానం తగ్గిపోద్ది. మీకు ఫస్ట్‌లో చెప్పాను మనం. ఏదండి ఫలితాలు ఆశించకూడదు. ధ్యానం ధ్యానం కోసం చెయ్యాలని. పొరపాటుగా ధ్యానం చేస్తూ మీకు మంచిగా మేనిఫెస్టేషన్స్, మీ అఫర్మేషన్స్ ఇలా రాసుకొని, అవి మీకు జరిగినియి అనుకోండి. జరిగిన తర్వాత ధ్యానం మీద దృష్టి ఎక్కడుంటది మీకు? అక్కడ ధ్యానం మీద దృష్టి ఉండట్లేదు కదా! తర్వాత నాకు కావాల్సింది నాకయిపోయింది. సో, ధ్యానం ఒక గంట చేసేవాళ్ళు 30 మినిట్స్‌కొచ్చేస్తున్నారు. 30 మినిట్స్ నుంచి 20 ఎందుకు? నాకు జరిగిపోయింది ఇంక ధ్యానం అక్కర్లేదు అని. అంటే దాని గురించా మనం ధ్యానం చేసింది. మన ఫలితం గురించా ధ్యానం చేసింది. అప్పుడు అవేర్‌నెస్ ఏమైపోయింది మనకి ధ్యానం పట్ల ఉన్న అవేర్‌నెస్. నాకు అవ్వాల్సింది అయిపోయింది. నా కోరిక నాకు నెరవేరిపోయింది. సో, నేను ఎందుకు ఇంక ధ్యానం చేయాలి? అలా చేస్తే మరి ధ్యానం మొదలుపెట్టింది కారణం కోసమా? కారణం నెరవేరిపోతే ధ్యానం వద్దా? సో, మనం ఆలోచించాల్సింది మనం ఎప్పుడు అవసరం కోసం ధ్యానం చేయకూడదు. ఎక్స్‌పీరియన్స్ కోసం ధ్యానం చేయకూడదు. మనకి ఇది తగ్గాలి, అది రావాలని చెప్పి ధ్యానం చేయకూడదు. ఫలితం వచ్చిన తర్వాత ధ్యానం అస్సలు మానకూడదు. ఎందుకు మళ్ళీ జీవితం ఫస్ట్ ఎలా ఉన్నామో అలా షిఫ్ట్ అవ్వదా? ధ్యానం వల్ల మారింది. ధ్యానం మానేస్తే మళ్ళీ షిఫ్ట్ అవ్వమా మనం ఫస్ట్‌కి? అందుకే ఇటువంటి తప్పులు మీరు చెయ్యొద్దు. సో, ఈరోజు మనకి ధ్యానం ఎందుకు కుదరట్లేదు అనేది క్లియర్‌గా మనం తెలుసుకున్నాం. అండ్ షేర్ టు ఎ సోల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు కూడా ధ్యానంలో ఇప్పుడు కాకపోయినా ఇదివరకు ధ్యానం మొదలుపెట్టాక కానీ మీరు చేసిన చిన్న తప్పులు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నారు అనేది మన కామెంట్ సెక్షన్‌లో రాయండి. నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ.